ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశు అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత సాధించాడు. చదరంగంలో అద్భుత ప్రతిభను కనబరిచిన నెలకొల్పిన ప్రపంచ రికార్డును గాను లండన్లోని చారిత్రాత్మక వెస్ట్ మినిస్టర్ హాల్లో నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ స్వయంగా హాజరై కుమారుడి విజయాన్ని చూసి మురిసిపోయారు. గత ఏడాది జరిగిన చెక్మెట్ మ్యారథాన్ పోటీలో దేవాంశు అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ లాస్లో ప్రోగ్రాంలో రచించి 5334 ప్రాబ్లమ్స్ కాంబినేషన్స్ అండ్ గేమ్స్ పుస్తకం నుంచి తీసుకున్న 175 క్లిష్టమైన చెక్మెట్ను పజిల్స్ను అత్యంత వేగంగా పరిష్కరించి ఫాస్టెస్ట్ చెక్మ్యాన్ సల్వర్గా ప్రపంచ రికార్డు సృష్టించారు. సులభం నుంచి అత్యంత కఠినంగా మారే ఈ పజిల్స్ను పరిమిత సమయంలో పరిష్కరించడం ద్వారా దేవాంశు తన వేగాన్ని, మేధశక్తిని ప్రపంచానికి చాటాడు. ఈ అద్భుతమైన రికార్డును గుర్తించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ తాజాగా దేవాంశును పురస్కారంతో సత్కరించింది. ఈ రోజు వెస్ట్ మినిస్టర్ హాల్లో దేవాంశు ఈ గౌరవాన్ని అందుకోవడం నిజంగా చాలా ప్రత్యేకమైన సందర్భం అన్నారు లోకేష్. 10 ఏళ్ల వయసులోనే ముందు చూపుతో ఆలోచించడం, ఒత్తిడితో ప్రశాంతంగా ఉండడం, ఆట పట్ల పూర్తి అంకిత భావంతో ఉండటం అతని విజయాన్ని మరింత ప్రత్యేకం చేశాయి. ఒక తండ్రిగా అతని గంటలు తరబడి చేసిన సాధన తాను కల్లారా చూశానని చెప్పారు లోకేష్. అతని కష్టానికి దక్కిన ఫలితం వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. తామందరం అతని గురించి చాలా గర్వపడుతున్నామంటూ చెప్పుకొచ్చారు మంత్రి లోకేష్. కోచ్ రాజశేఖర్ రెడ్డి మార్గదర్శకత్వంతో దేవాంశు నెలలు తరబడి ఏకాగ్రతతో సాధన చేసి ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డుతో పాటు గతంలో మరో 2 ప్రపంచ రికార్డులను కూడా దేవాంశు తన ఖాతాలో వేసుకున్నాడు. 7 డిస్కుల టవర్ ఆఫ్ హవోయి పజిల్ను కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేయడం, అలాగే 9 చెస్ బోర్డులను 33 పావులతో కేవలం 5 నిమిషాల్లో సరిగ్గా అమర్చడం ద్వారా కూడా రికార్డులు నెలకొల్పాడు. దేవాంశు విజయం అతని కుటుంబానికే కాకుండా ప్రపంచ చెస్ రంగంలో ఎదుగుతున్న భారత కీర్తికి నిదర్శనంగా నిలిచింది.